దక్షిణం వైపు ఎంట్రన్స్ లేకపోతే ఇప్పుడు కూడా దక్షిణం వైపు కనుక అసలు రోడ్డు లేకుండా పూర్తిగా క్లోజ్ అయి ఉంటే ఆ ఇంటిని వర్ధమాన గృహము అంటారు. ఈ వర్ధమాన గృహం యొక్క లాభం ఏమిటంటే ధనప్రద, డబ్బు ఇస్తుంది. 4 వైపులో తలుపులుంటే మరీ మంచిది, సర్వతోభద్రం అన్నారు దాన్ని. అంటే తూర్పు వైపు, పడమర వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు 4 వైపుల ఎంట్రన్స్ ఉంటే మాత్రం అద్భుతమైన ఇల్లు. సర్వతోభద్రం, అన్ని రకాలుగా శుభం కలిగిస్తుంది. కానీ 4 వైపుల ఎంట్రన్స్ ఉండాలంటే ఈ రోజు ఎక్కడ కుదురుతుంది? ఫ్లాట్లు ఎవడవుతాడు అలాగా? అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉన్నది. అందులో తూర్పుని ఎంట్రన్స్ లేకపోతే డేంజరట అనక్కర్లా, దాని పేరు స్వస్తికం. తూర్పు వైపు అసలు తలుపే లేకపోయి ఇటు పడమర వైపు ఎంట్రన్స్ ఉన్న రోడ్డు ఉన్నటువంటి ఇళ్లకి స్వస్తిక గృహములని పేరు. అవి కూడా కొన్ని లాభాలు ఇస్తాయి. అలాగే పడమర వైపు ఉంటే అవి కొన్ని లాభాలు ఇస్తాయి. ఇలా చాలా అద్భుతాలు ఉంటాయి వాస్తుల్లో. ఇప్పుడు చెప్పేవాళ్ళకి పూర్తిగా సంస్కృతం మీద ప్రశ్న ఉండదు. వరాహవీరుడు అంటే ఎవడది? ఇప్పుడు ఎత్తినంత వరాహవీరుడు చెప్పాడు, బృహస్పతి చెప్పాడు. ఆ రోజుల్లో మహానుభావులు వాళ్ళంతా అద్భుతమైన గ్రంథాలు రాశారు. ఇప్పుడు అందరికీ 2, 3 తెలుస్తాయి అనమాట. ఈశాన్యం పల్లంలో ఇరుతెత్తు వీడి మొహం, ఇవి తప్ప ఇంకేం తెలియదు. అన్ని చోట్ల ఇంకా అదొకటే, పిడుక్కి బియ్యానికి అదొకటి అనమాట. ఇంకా దక్షిణం వైపు అసలు రూట్ ఉంటే భయపడిపోతాడు. దక్షిణ వైపు రూట్ ఉంటే భయపడిపోతుంది కండి. దక్షిణం వైపు ద్వారం ఉంటే తొందరగా మోక్షం వస్తుంది. మోక్షం కావాలనుకున్న వాడు అటు వెళ్ళాలి. ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఉండి అటువైపు నుంచి వెళితే అటువంటి వాడు తిరుగులేని శాసనం చేయగలుగుతాడు తెలుసా. వాడి పరిపాలన ఇంకా తిరుగుండదు వాడి ఎంట్రన్స్కి. అలా ప్రతిదానికి భయపడ్డది అనమాట. దేనికి భయపడతాడో తెలియదు. అసలు ఈ వాస్తు చెప్పే వాళ్ళలో శాస్త్రం మీద పట్టు లేని వాడు చెప్పడం వల్ల ఏమేం తెలుసా, వాడు పెద్ద సరిగడే పట్టుకుని వీడు శాస్త్రంతో కొంపంతా కొల్లేరు చేస్తున్నాడు. వాళ్ళు పడగొట్ట కట్ట బాగా చదవాలి, అక్కడున్న విధానాన్ని తెలుసుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. 1,00,000 మంది జనాభా దాటితే దానికి వాస్తే చూడద్దు. నగరంలో 1,00,000 మంది జనం దాటితే ఎక్కువ పట్టించుకోవద్దు, కంఫర్ట్స్ చూసుకోమన్నాడు అంతే, సుఖాలు చూస్తే చాలన్నాడు. 1,00,000 మంది దాటితే. ఇవాళ ఇటువంటి మెట్రో నగరాల్లోనేమో అన్నిటికీ భయపెడితే ఏం ఉపయోగంలా. అన్నిటికంటే ఇంట్లో భగవంతుని యొక్క ఆరాధన నిరంతరం జరిగితే, ఒక పటం పెట్టుకుని, ఒక విఘ్నేశ్వరుడు, శివలింగాన్ని పెట్టుకుని, శ్రీమన్నారాయణుడిని పెట్టుకుని పూజిస్తే అప్పుడు ఈ జనం పెరిగినటువంటి వాటిలో దోషం ఉండదు. ఏదో ఆలయం నీడపడకూడదు, ఇవన్నీ ఉంటే అబద్ధాలు. అవి పల్లెటూళ్ళకి పనికి వస్తాయి, నగరాలకు దక్కర్లా. అందుకే మీకు కాంపౌండ్ వాళ్ళతో అటాచ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఇళ్ళు. దానివల్ల మీకు ఏ కొంప పొలగదనమాట. అందులో నగరముల విధానం వేరు, పల్లెటూళ్ళు వేరు. ఇవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఆచితూచి మన జీవితం గడుపుకోవాలి. జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. శాస్త్రం వేరు. శాస్త్రాన్ని ఎప్పుడు నమ్మాలి. శాస్త్రంలో లేని ఈ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు మాత్రం విడిచిపెట్టేయాలి. ఇవి కొంప కొల్లేరు చేస్తాయి అనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ అటువంటి ఆ భవనాలన్నీ నీవు కాపలాకాయ అన్నాడు ఆయన. అంటే తూర్పు